ఓం శ్రీమాత్రే నమః. అమ్మ కన్నీళ్లతో దేవత పుట్టినరోజు. మధుర మీనాక్షి. మధురై రాజమహల్లో ఒకరోజు ఒక అమ్మ ఏడుస్తూ నిల్చుంది. ఆమె గర్భంలో పుట్టిన బిడ్డకి 3 కన్నులు ఉన్నాయి. లోకం భయపెట్టింది. సభ నవ్వింది. కానీ ఆ అమ్మ బిడ్డను హత్తుకొని అంది, లోకంలో నిన్ను ఒప్పుకోకపోయినా నేనున్నంత వరకు నువ్వు ఒంటరిగా ఉండవమ్మా. అదే మాట మీనాక్షి శ్వాస అయ్యింది. కాలం గడిచింది. తమ్ముడు పుట్టాడు. అమ్మ ప్రేమ రెండుగా పంచబడింది. కానీ మీనాక్షి తన ప్రేమను తమ్ముడికి కవచంగా మార్చుకుంది. తమ్ముడు ఏడుస్తే అక్క నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడిచేది. అతన్ని ఎవరో తక్కువ చూస్తే ఆమె కళ్ళల్లో అగ్ని మండేది. ఒకరోజు తమ్ముడిని సభలో అవమానించారు. అమ్మ మౌనంగా తల వంచింది. అప్పుడు మీనాక్షి ముందుకొచ్చి అంది, నా తమ్ముడి అవమానం నా గుండె మీద కొట్టిన గాయం. అమ్మ కన్నీళ్లకి నేను జవాబు. ఆ క్షణమే ఆమె 3వ కన్ను కరిగిపోయింది. అది శాపం కాదు, దేవతగా మారిన క్షణం. ఆకాశం కంపించింది. దేవవాణి వినిపించింది. అమ్మ కన్నీళ్లకు అండగా నిలిచిన బిడ్డ దేవతే అవుతుంది. తమ్ముడి గౌరవం కాపాడిన అక్క శక్తే అవుతుంది. ఆ రోజు నుంచి మధురైకి రాణి పుట్టలేదు. అమ్మకు ఆశ్రయం పుట్టింది. తమ్ముడికి అభయం పుట్టింది. ప్రపంచానికి మీనాక్షి పుట్టింది. అమ్మ కన్నీళ్లను తుడిచిన అక్క దేవతగా మారుతుంది. అదే మధుర మీనాక్షి. ఓం శ్రీమాత్రే నమః.